రండి. మన ధ్యానం కొరకు గత దినంలో మరి మనం దేవుని యొక్క నామాలని స్మరించుకుంటా ఉన్నాం. అన్ని విషయాలు అంటే అన్ని నామాలు ఆల్మోస్ట్ అందరికి తెలుసు. అయితే మరలా ఒకసారి దేవుని నామాన్ని జ్ఞాపకం చేసుకోవటం, దాని యొక్క శ్రేష్టత ఏంటి, ఎందుకు వచ్చింది ఆ పేరు అనే దాని గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. అదండి, ఈ ఉదయ కాలం కూడా మరికొన్ని నామాల గురించి తెలుసుకున్నాం, పేర్ల గురించి తెలుసుకున్నాం. గత దినంలో 9 పేర్లని మనం ప్రస్తావించుకున్నాం. ఎలోహిం సృష్టికర్త, యెహోవా ఉన్నవాడని అని చెప్పేవాడు, అదోనాయ్, ప్రభు, ఎల్ షద్దాయ్ సర్వశక్తిమంతుడు, ఎల్ ఎల్యోన్ సర్వోన్నతుడు, ఎల్ రోయి చూస్తున్న దేవుడు, జెహోవా జారా మరి చూసుకునేవాడు, ఆయన ప్రొవైడర్ అని అర్థం, అంటే పోషించేవాడు. యెహోవా రాఫా స్వస్థపరచువాడు, యెహోవా నిస్సి జయమిచ్చువాడు. తర్వాత 10వదిగా యెహోవా షాలేం. చదవండి న్యాయాధిపతుల గ్రంథం 6:24. న్యాయాధిపతుల గ్రంథం 6:24. అప్పుడు గిద్యోను యెహోవా నామమున బలిపీఠము కట్టి దానికి యెహోవా సమాధానకర్తయను పేరు పెట్టెను. యెహోవా సమాధానకర్త, ద లార్డ్ ఈజ్ పీస్. యెహోవా సమాధానకర్త, సమాధానం అనుగ్రహించే దేవుడు. ఎవరు పెట్టారు ఇది? గిద్యోను. గిద్యోను బలిపీఠం కట్టి అక్కడ ఆయన మరి ఆ పేరుని పెట్టినట్లుగా మనం చూస్తాం. సో దాని వెనకాల ఉన్న కథ అంతా మీరు చదువుకోండి, అక్కడ అర్థమవుతుంది. తర్వాత 11వదిగా చూస్తే కనుక యెహోవా సిద్కేను. మరి ఇర్మియా గ్రంథం 23:6. ఇర్మియా గ్రంథం అతని దినములలో యూదా రక్షణ నందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు. అది ద లార్డ్ ఈజ్ అవర్ రైచియస్నెస్. యెహోవా మనకు నీతి అయి ఉన్నాడు అనే అర్థం ఇచ్చేట్లుగా యెహోవా సిద్కేను. ఇది యాక్చువల్గా మరి ఇర్మియా ప్రవక్త ప్రవచిస్తా ఉన్నాడు. ఆ ప్రవచనంలోంచి వచ్చినటువంటి పేరు అది. మరి ఆయన మనకి నీతి అగును, నీతి, లార్డ్ ఈజ్ అవర్ రైచియస్నెస్, మన నీతి ఆయన అనేటువంటి అర్థం ఇచ్చేట్లుగా యెహోవా సిద్కేను అనే నామం ఆయనకుంది. తర్వాత చివరిగా చూస్తే యెహెజ్కేలు 48:35. యెహోవా షమ్మా. దాని కైవారము 18,000 కొలకర్రల పరిమాణము. యెహోవా యుండు స్థలమని నాట నుండి ఆ పట్టణమునకు పేరు. యెహోవా ఉండు స్థలము అంటే ఆయన సన్నిధి ఉండే స్థలము. ద లార్డ్ ఈజ్ దేర్, ఇచ్చటున్న వాడవు అనే మాట పలకబడింది. అంటే దేవుని యొక్క సన్నిధి గురించి, దేవుని యొక్క ప్రత్యక్షత గురించి మరి ఆ విషయం పలకబడింది యెహెజ్కేలు ద్వారా. కాబట్టి 12 నామాలు మరి తండ్రి అయిన దేవుని గురించి దేవుని వాక్యంలో రాయబడి. అయితే కొన్ని పేర్లు మరి కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువుని గురించి కూడా రాయబడి. అది చూసినట్లయితే మొట్టమొదటిగా మనం యేసుక్రీస్తు ప్రభు అని పలుకుతాం కదా. యేసు అనే పేరు ఆయనకి ఇవ్వబడింది. ఆయన పుట్టినప్పుడు యేసు అనే పేరు ఇవ్వబడింది. మొట్టమొదటిగా ఆయన పేరు ఏంటంటే యేసు, జీసస్. మత్తయి సువార్త 1:21. ఆమె యొక్క కుమారుని కనును,
తన ప్రజలను వారి ఉమ్. పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువనెను. అది అంటే ద లార్డ్ సేవ్, ఆయన ప్రజలను ఆయన రక్షించును, రక్షించువాడు అనే పేరున యేసుక్రీస్తు ప్రభు తన యొక్క పుట్టుకలోనే పిలువబడ్డాడు. ఎందుకంటే మరి ఒక దేవదూత కనపడి ఈ పేరు ఆయనకి ఇవ్వబడుతుంది అని చెప్పి ఆ పేరుని ఇచ్చినట్లుగా మనం చూస్తాం. యేసు అనే పేరుని మత్తయి సువార్తలో చాలా స్పష్టంగా ఉంది. అదే అక్కడే 23వ వచనం కనుక మనం చదివితే మరి ముందే యెషయా ప్రవక్త ద్వారా పలకబడినటువంటి మాట అక్కడ మనకు మరలా కనపడుతుంది. మత్తయి సువార్త 1:23. ప్రభువు తన ప్రవక్త ఇప్పుడు ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. ఆయనకు రెండవ పేరుగా ఇవ్వబడింది ఏంటంటే ఇమ్మానుయేల్. ఇమ్మానుయేల్ అది మనకు చాలా ప్రియమైనటువంటి పేరు. దేవుడు మనకు తోడు, గాడ్ విత్ us. దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అనే మాటని మాట్లాడతాం. అది రెండవ పేరుగా ఇవ్వబడింది. ఇది చాలా ముందే యెషయా ప్రవక్త ద్వారా ప్రవచించబడింది. తర్వాత మూడవదిగా చూసినట్లయితే మరి యోహాను భక్తుడు మనకి ఇంకో కొత్త ప్రత్యక్షతని ఇస్తా ఉంటాడు. 1వ అధ్యాయం 1 నుంచి 14 వరకు కూడా మనం చదివితే అక్కడ మొదటి వచనం చదవండి. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అక్కడ చూసినట్లయితే వాక్యము అనేటువంటి పేరుని మనం చూస్తాం. దేవుడు మరి వాక్యమై ఉన్నాడు, వాక్యమే దేవుడై ఉన్నాడు. లోగోస్ అనే మాట వాడబడింది గ్రీకు పదంగా. మరి అంటే ది వర్డ్, వాక్యము దేవుడై ఉండెను. ఆయనకు ఇంకో పేరు ఏంటంటే వాక్యము, వాక్యమై ఉన్న దేవుడు అనే పేరు యేసుక్రీస్తు ప్రభువుకు ఉంది. తర్వాత 4వదిగా చూస్తే యోహాను భక్తుడే 1:29. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ల్యాంబ్ ఆఫ్ గాడ్, దేవుని గొర్రె పిల్ల. ఏం చేస్తుందంట? దేవుని గొర్రె పిల్ల ఈ లోక పాపమును, మనందరి పాపాన్ని ఆయన మోసుకొని వెళ్తా ఉన్నాడు కాబట్టి దేవుని యొక్క గొర్రె పిల్ల అని ఆయన పిలువబడ్డాడు. మరి చాలా మాటలు, చాలా పేర్లు మరి యోహాను భక్తుడే రాస్తాడు. మరి దేవుని గొర్రె పిల్ల అనే మాట ఇక్కడ మనకు కనపడతా ఉంది. నువ్వే ఆయన బొచ్చు కత్తిరించువా అని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్లు ఆయన మౌనంగా ఉన్నాడంట సిలువ వేయబట్టానికి వెళ్తా. అందుకనే మరి ఆయనకి దేవుని గొర్రె పిల్ల, దేవుడు పంపించినటువంటి గొర్రె పిల్ల, మనందరి పాపములకు ప్రతిగా మౌనంగా నోరు తెరవకుండా మరి ఆ శిక్షను ఆయన మీద వేసుకుని వెళ్ళినటువంటి గొర్రె పిల్లగా, బలియాగమైపోయినటువంటి గొర్రె పిల్లగా మనం యేసుక్రీస్తు ప్రభువుని చూస్తూ ఉంటాం. అందుకనే ఆయన దేవుని యొక్క గొర్రె పిల్ల అని పిలువబడ్డాడు. తర్వాత 10:11 యోహాను సువార్త 10:11. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి అది కాపరి ప్రభువే గొర్రెల స్వయంగా కొరకు. ఓకే. ఆయన ప్రభువే స్వయంగా చెప్తా ఉన్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని, గుడ్ షెపర్డ్, మంచి కాపరి. ఈ కాపరి విషయం గురించి అంతకన్నా ముందే దావీదు మాట్లాడాడు కదా 23వ కీర్తనలో, యెహోవా నా కాపరి అని అంటాడు. ఇదే ఆ యొక్క మరి ఆ షెపర్డింగ్ లేకపోతే కాపు కాయడం, ఆ శ్రద్ధ తీసుకోవడం అనేది యేసుక్రీస్తు ప్రభులో మనం చూస్తాం. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టును. ఆయన ప్రాణం పెట్టబోతున్నాను అనేది బాహటంగా చెప్పాడు. ఎందుకు అంటే తన గొర్రెల కొరకై ఆయన ప్రాణం పెట్టాడు. అందుకని ఆయన మంచి కాపరు. అదే కాపరత్వాన్ని గురించి ఎన్నో విషయాలు మరి దావీదు మహారాజు రాస్తాడు. 23వ కీర్తన అంతా చదివితే మనం ఆ కాపరు ఏం చేస్తాడు గొర్రెలకి అనే విషయాలు చాలా చక్కగా అర్థమవుతా ఉంటాయి.
మరి అవన్నీ కూడా కాపరి అక్కడ ఉన్నటువంటి ఆశీర్వాదాలన్నీ 23వ కీర్తనలో ఉన్నటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా కాపరి గొర్రెలకు అనుగ్రహించేది. మరి ఎంత చక్కటి కీర్తనం, ఎంత చక్కగా మరి గొర్రెల కాపరిగా ఎలా ఉన్నాడో, తను రక్షించుకున్నటువంటి ప్రజలకి కాపరిగా ఎలా ఉన్నాడో, ఆ కాపరి అనుగ్రహించేటువంటి వాగ్దానాలు ఏంటో, ఆశీర్వాదాలు ఏంటో మనం 23వ కీర్తనలో చూస్తాం. తర్వాత మనం చూసినట్లయితే యోహాను సువార్త 14:6. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. అది పోడు అల్ల రాడు అన్నాడు. చాలా చక్కటి మాట. ఆయన తన గురించి ఏం చెప్పాడంటే, నేనే జీవమును సత్యం, నేనే సత్యమును జీవమును మార్గం. అంటే అనుసరించాల్సినటువంటి మార్గం, అనుసరించాల్సినటువంటి సత్యం, మరి పొందుకోవాల్సినటువంటి జీవం, దీని గురించి చెప్తా ఉన్నాడు. అది ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువే. ఆయనే మార్గం, సత్యం, జీవం. ఆయన ద్వారా తప్ప మనం పరలోకానికి వెళ్ళలేం అనేది ఆయన నిక్కచ్చిగా సున్నితంగా చెప్తా ఉన్నాడు. నేనే అనేటువంటి మాటల్లో ఈ మాటను కూడా మనం చదువుకుంటాం. చాలా నేనే అనే మాటలు ప్రభు పలికారు. అందులో ఇది చాలా ప్రసిద్ధి చెందినటువంటి మాట. కానీ ఇది ఆయనకి ఇవ్వబడినటువంటి పేరు. ఆయన మార్గమై ఉన్నాడు, ఆయన సత్యమై ఉన్నాడు, ఆయన జీవమై ఉన్నాడు. కాబట్టి ఆయన వద్దకు మాత్రమే మనం రావాలి అనేటువంటి విషయాన్ని మరి తెలియజెప్తూ మాట్లాడినటువంటి పేరు. తర్వాత చూస్తే 8:12, యోహాను సువార్త 8:12. మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. అది ఆయన ఎవరంట? వెలుగు, ద లైట్ ఆఫ్ ద వరల్డ్. ఈ యొక్క ప్రపంచానికి వెలుగుగా వచ్చాడు. ఆయన వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగు. ఆయనకి ఇవ్వబడిన పేరేంటి అంటే ఆయన వెలుగు. నిజమే, మనల్ని చీకట్లో నడుస్తున్న మనల్ని మరి అంధకార సంబంధమైనటువంటి మనల్ని ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి మనల్ని పిలిచాడు. కాబట్టి ఆయన వెలుగై ఉన్నాడు. ఆయనకు వెలుగు అనేటువంటి నామము ఎంతో సార్థకమైంది. కాబట్టి చీకట్లోంచి వెలుగులోకి వచ్చినటువంటి మనము, ఆయన నామమును ధరించుకున్నటువంటి మనము, ఆయన చూపించే మార్గంలో నడవడానికి, ఆయన ఆ యొక్క వెలుగును మన ముందు ప్రసరింపజేస్తా ఉన్నప్పుడు ఆ మార్గాల్లో నడవడానికి ప్రభు మనల్ని ప్రోత్సహిస్తా ఉన్నాడు. తర్వాత 8వ పేరుగా మనం చూస్తే కనుక ప్రకటన గ్రంథం 19:16. రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. అది చాలా స్పష్టంగా ఉంది కదా. ఇక్కడైతే ఆయన పేరు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. నిజమే, ఆయన తీర్పు తీర్చడానికి రాబోయే. మరి లోకంలో చాలా మంది యేసుక్రీస్తు ప్రభుని ఇప్పుడు అనేక కారణాల చేత తిరస్కరిస్తూ ఉంటారు. అనేకమైన కారణాల చేత ఆయన అంటే ఇష్టం ఉండదు. ఆయన ద్వేషించేవారు ఉంటారు, ఆయన వెంబడించే వారిని ద్వేషించేవారు ఉంటారు. కానీ ఒక రోజు వస్తా ఉంది, ఆయన ఎలా వస్తున్నాడంట? ఆయన గొర్రెపిల్లలాగా రావట్లా. ఇంతకుముందు ఆయన పేరేంటి? గొర్రెపిల్ల, దేవుని గొర్రెపిల్ల. కానీ ఇప్పుడు ఆయన పేరేంటి? రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన ఒక రాజుగా, ప్రభువుగా తిరిగి వస్తా ఉంటాడు. అందుకనే ఆయనకి ఆ నామం ఇవ్వబడింది, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. అంటే ఆయన మన మీద ప్రభుత్వం చేయడానికి, మనల్ని ఏలడానికి, ఎవరైతే అవిధేయులుగా ఉన్నారో వారందరినీ మరి ఏలడానికి మరి ఆయన తిరిగి రాబోతా ఉన్నాడు. అందుకని ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. 9వదిగా చూస్తే కనుక ప్రకటన గ్రంథమే 22:13.
నేనే అల్ఫయు ఒమేగయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై ఉన్నాను. అది నేనే అల్ఫయు ఒమేగను. అల్ఫా ఒమేగా అనే పేరు ఆయనకి ఇవ్వబడింది. ఎందుకంటే ఆయన భూమి పుట్టక ముందే ఉన్నాడు. యుగ యుగములు జీవించువాడును అని అంటాడు. అంటే ఆయన భూమి పుట్టక ముందే, మనుషుని యొక్క ఉనికి లేకముందే మరి ఆయన ఉన్నట్లుగా మనం చూస్తాం. అందుకని ఆయన మొదలు, ఆయన చివర కూడా. సో ఆయనతోనే, ఆయన లేకుండా ఏమీ కలగలేదు అనే మాట మనం చూస్తా ఉన్నాం. సమస్తమును ఆయన కొరకు కలిగిన, ఆయన ద్వారా కలిగిన అనే మాటలు మనం చూస్తా ఉన్నాం. కాబట్టి సృష్టికి ఆదిలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? సృష్టి జరగక ముందే ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు. అంతేకాదు, మరి సృష్టిలో చివరి వరకు ఉండేటువంటి దేవుడు ఎవరు అని అంటే, చివరి వరకు ఉండేటువంటి వారు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువే. కాబట్టి ఆయన పేర్లన్నీ కూడా మనకి ఏం గుర్తు చేస్తా ఉన్నాయి అంటే, మొట్టమొదటిగా ఆయన ఏమై ఉన్నాడు అనేది గుర్తు చేస్తున్నాయి. అయితే వీటిలో మన బాధ్యత ఏంటి అనే విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాయి. నిజమే, మన బాధ్యత ఏంటి? మరి ఆయన్ని కాపరిగా కలిగి ఉంటున్నావా? ఆయన యొక్క సన్నిధిని కలిగి ఉంటున్నావా? ఆయన రాబోతా ఉన్నాడు రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా. దాన్ని గమనిస్తా ఉంటున్నావా? మరి ఆయన యొక్క అధికారం కిందకి, ఆయన యొక్క ప్రభుత్వం కిందకి వస్తా ఉన్నామా? మరి ఆయన్ని మంచి కాపరిగా కలిగి ఉన్నామా మనం? దేవుని వాక్యం మనకు ప్రత్యక్షం అవుతా ఉన్నప్పుడు మరి దాన్ని, అది దేవుడై ఉన్నాడు అనేటువంటి ఒక స్పృహతో మరి మనం దాన్ని స్వీకరిస్తా ఉన్నామా? మరి నిజమే, ఇమ్మానుయేల్ దేవుడు ఆయన, రక్షకుడు ఆయన. మరి ప్రతి దినం ఈ విషయాలను మనం గుర్తు చేసుకోగలుగుతా ఉన్నామా అనేది మనం చేయవలసినటువంటి పని. కాబట్టి ఇన్ని నామాలు కలిగి ఆయన ఎంత తగ్గించుకుని, ఎంత గొప్పవాడై ఉండి కూడా ఎంత తగ్గించుకుని మన మధ్యలో నివసించాడో మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి ప్రియమైన వాళ్ళ, దేవుడు ఎంతగా తగ్గించుకుని నీ దగ్గరికి, నా దగ్గరికి వచ్చాడు. నీ దగ్గరికి, నా దగ్గరికి వచ్చి మరి ఆయన మనతో కూడా నడిచాడు, మన వలె జీవించాడు, మన వలె శ్రమించాడు, మన వలేనే ఒక ఉదాహరణ, ఒక దృష్టాంతాన్ని, ఒక ఉదాహరణని ఎలా జీవించాలో ఈ భూమి మీద అనే విషయంలో ఉంచి వెళ్ళాడు. ఒక ఉదాహరణ ఉంచి వెళ్ళాడు. సో ఆ ఉదాహరణలో మనం ఉంటున్నావా? మనం జీవిస్తా ఉన్నావా? ఆయన నామాలను స్మరించినప్పుడు ఆయన ఎంత మంచి దేవుడు మనకు అర్థమవుతా ఉంటుంది. ఆయన నామాన్ని స్మరిస్తే ఆయన ఏం చేశాడో మనకి అర్థమవుతా ఉంటుంది. లేకపోతే చరిత్రలో ఏం జరిగింది, ఎందుకు ఆ పేరు వచ్చింది అనేది కూడా మనకు అర్థమవుతా ఉంటుంది. ప్రజలు చేసినటువంటి ప్రజలకి, వ్యక్తులకి ఆయన చేసినటువంటి మేలుని బట్టి వారు ఆయా మాటల్ని పలికారు. లేకపోతే కొన్నిసార్లు ఆయనే తన గురించి మాట్లాడాడు. ఇవన్నిటినీ మనం పోగు చేసుకున్నట్లయితే కనుక మరి దేవుని నామానికి వందనాలు చెల్లించకుండా ఉండలేం. ఆయన ఎదుటి సాగిలు పడకుండా ఉండలేం. ఆయన నామాన్ని స్మరించి ఆయనకి మరి నమస్కారం చెప్పకుండా ఉండలేం. మరి నిజమే, ఆరాధించకుండా ఉండలేం. మన హృదయంలో ఉన్నటువంటి తలంపులన్నీ కూడా ఆయన ఎదుటికి ఆరాధనగా రాకుండా ఉండలేం. మరి అటువంటి గొప్ప నామాలు కలిగినటువంటి దేవుణ్ణి ఈ ఉదయ కాలంలో మనం కూడా స్మరిద్దాం. మనం కూడా సాగిలిపడి ఆరాధిద్దాం. మనం కూడా మరి ఆయన యొక్క పేర్లని తలుచుకొని, మరి ఆయన పేరులో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని తలుచుకొని, వాగ్దానాన్ని తలుచుకొని మరి ఆయన ఎదురు సాగిలిపడి నమస్కరించి ఆయన ఆరాధిద్దాం. దేవుడు ఈ వాక్య భాగాల్ని మనందరి ఆశీర్వదించుగాక. రండి.